ఎంఎంఎస్ మంగాపురం ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఆదరణ కూడా లభిస్తోంది. సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఏ విశ్లేషణ అయితే జరిపిందో అదే నిజమని నిరూపితమైంది. జయకృష్ణ, ఘట్టమనేని జయకృష్ణ ఈరోజు ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎదిగాడు. అలాగే ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ప్రమోషన్ యాక్టివిటీస్లో దర్శకుడు అజయ్ భూపతి ఒక మాట అన్నారు, జయకృష్ణ రాబోయే 30 సంవత్సరాల్లో ప్రేక్షకుల్లో ఒక మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడు. అతను ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు, ఎన్నో విభిన్నమైనటువంటి క్యారెక్టర్లు చేస్తాడని చెప్పడం జరిగింది. అది ఈరోజు నిజం అని నిరూపితమైంది. ఒక జయకృష్ణే కాదు, నార్త్ నుంచి వచ్చినటువంటి రాషా తడాని ఎంఐ కూడా జనగా మిగతా సినిమాల్లో చూస్తే నార్త్ ఇండియన్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్స్ నామకే వాస్తే పెర్ఫార్మెన్స్ చేసి డాన్సర్కే పరిమితమై వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎంఐ చేసినటువంటి యాక్టింగు ఈరోజు తెలుగు ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. అలాగే ఎంఐలో కూడా మంచి కళా నైపుణ్యం ఉందని నిరూపితమైంది. ఈరోజు మన గత చరిత్రను కనుక పరిశీలిస్తే సూపర్ స్టార్ కుటుంబం నుంచి 3వ తరానికి చెందిన ఘట్టమనేని జయకృష్ణ ఊరికే హీరో అయిపోలేదు, కష్టపడ్డాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రతిదీ నేర్చుకున్నాడు. నేర్చుకున్నది తెలుగు స్క్రీన్ మీద అందరికీ చూపించాడు, అందరినీ కూడా సమ్మోహితుల్ని చేశాడు. కాబట్టి ఒక రోజులో కష్టపడి చేసింది వేరు, అనేక సంవత్సరాలు దాన్నే తన హ్యాబిట్గా చేసుకొని హ్యాబిచువల్గా మార్చుకొని అది పెర్ఫామ్ చేసింది వేరు. అది ఈరోజు అందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఘట్టమనేని రమేష్ బాబు వీళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా బాలనటుడిగా ఆయన కనిపించారు. అనేక సినిమాల్లో ఆయన ఫేస్ అందరికీ కూడా సుపరిచితం. కాబట్టి ఆయన సామ్రాట్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆయనకి కొత్తదనం లేదు. ఎందుకంటే సినిమాలో ఆయనకి అలవాటు, కెమెరా అలవాటు, అలాగే ప్రేక్షకులు కూడా ఆయన ఫేసు సుపరిచితం. అలాగే మహేష్ బాబు కూడా అంతే, బాలనటుడిగా అనేక సినిమాలు చేశారు. పైగా రాజ్కుమార్ వచ్చేటప్పటికీ కూడా ఆయనకి కెమెరా కొత్త ఏమీ కాదు. అలాగే వాటన్నిటికీ మంచి వాళ్ళ వెనకాల ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ కొండంత అండగా ఉన్నారు. పద్మాలయ స్టూడియోస్ ఉంది, అది తెలుగులోను హిందీలో కూడా సినిమాలు తీసేటువంటి మంచి గట్టి పటిష్టమైన స్థితిలో ఉంది. కానీ ఈరోజు ఘట్టమనేని జయకృష్ణ వచ్చేటప్పటికీ మరి ఒకే ఒక ఆధారం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి స్థితిలో ఉండటం, ఆయన దీవెనలు ఉండటం. అలాగే ఈరోజు తండ్రి లేరు, తాత లేరు, కానీ అభిమానులు మాత్రం వాళ్ళు కొండంత అండగా ఉన్నారు. వాళ్ళ అండతోనే ఈరోజు ఆయన చెలరేగిపోయారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించారు. అలాగే బాలనటుడిగా ఆయన సినిమాలు చేయకపోయినా కూడా ఈరోజు ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఒకటి ఆయన కష్టం, రెండోది మరి పెర్ఫార్మెన్సు, మూడోది అజయ్ భూపతి చేసినటువంటి డైరెక్షను. ఈ మూడు ఈ సినిమాని నిలబెట్టాయి. చాలామంది ఇది రొటీన్ కదా, ఏదో మామూలుగా వచ్చిన సినిమా అని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కానీ వీటన్నిటి వెనకాల కూడా ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ప్రతి సినిమా సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి పీక్కి తీసుకెళ్ళటం సక్సెస్ ఫార్ములాకి ప్రధానమైనటువంటి అంశం. మొట్టమొదటి ఫస్ట్ హాఫ్ అనేకమైనటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా నడిపి సెకండ్ హాఫ్లో దాన్ని రివీల్ చేసుకుంటూ వెళ్ళే ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనకు తెలుగే కాదు, ఈవెన్ హాలీవుడ్ చిత్రాల ఫార్ములా కూడా అదే ఫార్ములాని ఇక్కడ అజయ్ భూపతి ఫాలో అవటం జరిగింది. మీరు కనుక చూస్తే ఫస్ట్ హాఫ్లో కొన్ని హింట్స్ ఉంటాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ హింట్స్ మనకు అర్థం కావు. కానీ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అందులో ఒక్కొక్కటి ఓపెన్ అయ్యి మనకి అసలు కథ సెకండ్ హాఫ్లో లాస్ట్కి రివీల్ అవుతుంది. దాన్ని బట్టి అసలు హీరో ఎవరు, అతను బళ్ళారి నుంచి ఎందుకు వచ్చాడు, తిరుపతి రావాల్సిన అవసరం ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రేక్షకులకి అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా యొక్క నేచర్ కూడా అప్పటికి పూర్తిగా తెలుస్తుంది. జనగా ప్రేమ కథా చిత్రాలు అనేకం వచ్చాయి. ప్రేమ కథా చిత్రాల్లో ప్రేమ అనేది ఒకటే నడుస్తూ వెళ్ళేటువంటి సినిమాలు ఒకటైతే, ప్రేమ కథతో పాటు యాక్షన్ కూడా కలిసి ఉండేటువంటి సినిమాలు రెండో రకం. ఈరోజు మనం కనుక చూస్తే అజయ్ భూపతి
ఎప్పుడూ కూడా తనకున్నటువంటి ప్రమోషన్ యాక్టివిటీస్లో నేనేమీ కొత్త కథ చెప్పడం లేదు, నేను పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్న మంచి సినిమానే చేస్తున్నాను అని నేను చెప్పారు. కాబట్టి మన ఆ దృక్పథంతోనే ఈ సినిమాని చూడాలి. అలా చూసినా కూడా ఈ సినిమా గష్టమనేని జయకృష్ణ పెర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేసే సినిమాగానే నిలిచింది. ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు పొలాల్లో జరిగేటువంటి ఫైట్ కనుక చూస్తే జయకృష్ణ ఒక విధంగా ఏ రేంజ్కి వెళ్ళాడు, ఏ విధంగా అతను యాక్షన్ సన్నివేశాలని పీక్కి తీసుకెళ్లాడో మనకు అర్థమవుతుంది. నిజంగా ఈ ఒక్క ఫైటు కనుక చూస్తే నాకు తెలిసి గూఢచారి 116లో ఒక రూములో ఒక పహిల్వాన్తో చేసే ఫైట్ సూపర్ స్టార్ కృష్ణది నాకు గుర్తుకొచ్చింది. ఆ ఒక్క ఫైటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. అలాంటి ఫైటింగు మళ్ళీ జయకృష్ణలో కనిపించింది. ఈ ఫైట్లోనే అతను ఎలివేట్ పూర్తిగా అయ్యాడని నేను భావిస్తున్నాను. కాబట్టి యాక్షన్ హీరోగా ఇతను ఈ సినిమాలో ఈ ఒక్క ఫైట్ సన్నివేశం పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసింది. అలాగే వాసుకి వచ్చి ఎవరు నువ్వు అని చెప్పి అడిగేటువంటి సన్నివేశం కూడా ఒక టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ నరేష్, బ్రహ్మాజీ వీళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోయే సంఘటన ఇక్కడే. ఆవిడే వచ్చి ఇతను ఎవరు అని అడిగేటువంటి సన్నివేశమే ఈ సినిమాకి ఒక మలుపుగా భావించవచ్చు. సెకండ్ హాఫ్లో అతను ఎవరు, అసలు ఎందుకు వచ్చాడు తిరుపతి అనేదే రివీల్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా నడిపేటువంటి కథను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఒక ఫ్యాక్షనిస్టు కూతురు వీళ్ళిద్దరికి మధ్యలో జరిగేటువంటి సంఘర్షణ, వారి మధ్యలో ఒక ప్రేమతో వచ్చేటువంటి వాసుబాబు, చివరికి పరివర్తన చెందిన ఫ్యాక్షనిస్టు తన తప్పు తను తెలుసుకొని ప్రాధాయపడేటువంటి సన్నివేశాలు ఈ సినిమాకి ఒక మలుపుగా మనం భావించవచ్చు. ఏదేమైనా సరే ఒక కొత్త కథని కొత్త కోణంలో చెప్పడం ఒక ఎత్తైతే, ఒక పాత కథని కొత్త కథలో కొత్త కోణంలో చెప్పడం మరొక ఎత్తు. కాబట్టి ఏ ఫార్ములా అయినా సరే పట్టు బిగిసి దాన్ని ఎక్కడ కూడా జర్క్ లేకుండా ఆశాంతం అందులో నిమగ్నమే చూసేలా చేయటమే దర్శకుడికి ఉన్నటువంటి ప్రతిభ. దర్శకుడు తన ప్రతిభని ఈ సినిమాలో చక్కగా చూపించాడు. ముఖ్యంగా ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ వచ్చేప్పటికీ మనకి కొరబడినటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆర్టిస్టులు, హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం కొరత చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఎస్వి రంగారావు, గుమ్మడి, సత్యనారాయణ ఇలాంటి అతిరథ మహారథులు సినిమా ఒక పక్కన హీరోని నిలబెడితే మరో పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టులు నిలబెట్టేవారు. కానీ ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మోహన్ బాబు ఆ అద్వితీయ బాధ్యతను తీసుకున్నారు. ఒక పక్క సినిమా హీరో జయకృష్ణ నిలబెడితే మరో పక్కన మోహన్ బాబు నిలబెట్టారు. అది ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ నటుడు నరేష్ చాలా విభిన్నమైన పాత్రలు చేశారు. ఒక హీరో నుంచి ఆయన ఎన్నో రకాల మెట్లు ఎదుగుతూ ఈరోజు ఈ సినిమాలో స్వతంత్ర బాబు కింద చేసినటువంటి క్యారెక్టరు ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం హిందీ సినిమాలు కనుక చూస్తే కామెడీ అలాగే అనేక రకమైన సీరియస్ యాక్షన్స్ చలం అని చెప్పేసి మన దాంట్లో తెలుగులో చేసేవారు. ఆ పోలికల్ని ఈయన బాగా అనుసరించారు. అలాగే ఈ ఈ సినిమాలో ఒక మంచి నటన కనపరిచింది నరేష్ కూడా. నరేష్ వచ్చినప్పుడల్లా కూడా మనకు కొత్త రిలీఫ్ అని అనిపిస్తుంది. అలాగే నరేష్ కూడా జయకృష్ణ సినిమాని తన ఫ్యామిలీ మెంబర్గా భావించి అందులో భాగమైనట్టు అతను ప్రవర్తించిన తీరు కూడా ఈ సినిమా ప్రేక్షకుల్ని తన్మయత్వానికి గురిచేసింది. అలాగే బ్రహ్మాజీ కూడా చాలా మంచి నటన ప్రదర్శించాడు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ అభిమాని. అలాగే మహేష్ బాబు సినిమాలో కూడా మంచి నటన కనిపించే బ్రహ్మాజీ ఈ సినిమాలో కూడా తన నటన ఎలివేట్ చేసే సన్నివేశాలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి. ఏదేమైనా సరే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ కనుక చూసుకుంటే ఈరోజు కత్తి మీద సాము ప్రతి సినిమా కూడా ఒక సూపర్ డూపర్ హిట్ చేయాలన్న తాపత్రయం డైరెక్టర్లో కనిపిస్తోంది, హీరోలోనూ కనిపిస్తోంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ అయినటువంటి హీరోస్ అందరూ కూడా మరి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయి వరకు కూడా
వెళ్ళిపోయారు. లోకల్ కథల్ని ఈరోజు పెద్దగా పట్టించుకునేటువంటి స్థాయి ఎవరికీ లేకుండా పోయింది. కానీ ఈరోజు జయకృష్ణ లాంటి వాళ్ళు లోకల్గా ఉండే కథలను కనుక తీసుకొని చేయగలిగితే లోకల్కి వాటికి ఉండేటువంటి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా ఉంటుంది. పైగా ఈరోజు మరొకసారి చెప్పుకుంటున్నాం, టికెట్ రేటుని చాలా తక్కువ ధరకి అంటే రేట్లు పెంచకుండా బడ్జెట్ని కంట్రోల్లో పెట్టుకొని చేసినటువంటి ఈ ప్రయోగం ఎక్కడ కూడా ఈ సినిమా లో బడ్జెట్తో తీశారనో లేకపోతే పెద్ద రిచ్ లుక్ లేకుండా ఉందనో చెప్పడానికి లేకుండా ఉంది. చాలా రిచ్ లుక్తో ఉంది, అలాగే అలాగే మంచి లొకేషన్స్తో ఉంది, అలాగే సినిమా కూడా అద్భుతంగా ఉంది. కథ కూడా పట్టు బిగిసి చివరి వరకు కూడా ఉత్కంఠను రేపింది. ఈరోజు చాలా రివ్యూస్ వచ్చాయి. చాలా రివ్యూస్ ఏది ఉన్నా సరే ప్రేక్షకులకు మాత్రం మన సత్యప్రద పీపుల్ లవ్ టీవీలో ఏది చెప్పామో అదే ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. సినిమా విజయదుందుబి మోగిస్తోంది. మరొక సూపర్ స్టార్ ఉదయించాడు. ఈ సూపర్ స్టార్ ఇంకా తెలుగు స్క్రీన్ మీద ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో, ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అని అభిమానులు భవిష్యత్తులో వెయిట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో జయకృష్ణ తన పాత్రల్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి మంచివి సెలెక్ట్ చేసుకుని కనుక చేస్తే భవిష్యత్తులో మరిన్ని సక్సెస్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చి తను మంచి స్టార్గా ఎదగాలి. బాబాయ్ కోరిక ఆశీస్సులు ఏదున్నాయో వాటిని నెరవేర్చాలి. అలాగే తాత ఆశీస్సులకు అనుగుణంగా నడవాలి. ముఖ్యంగా అతను ఒక మాట అన్నాడు, అది నా అందరికీ కూడా బాగా నచ్చింది. అభిమానులు ఎంతో చేశారు, వాళ్ళకి కూడా మేము ఎంతో కొంత చేయాలన్నాడు. చాలా మంచి మాట. అభిమానులు ఇప్పటి వరకు కూడా సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా అభిమానించి ఆయనతో పాటే ఉన్నారు. అందులో చాలామంది ఈరోజు ఆయన బ్లెస్సింగ్స్తోనే విజయపదాన్ని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా మరి జయకృష్ణ గుర్తుపెట్టుకొని వాళ్ళతో కలిసిమెలిసి ముందుకు సాగితే మరి వచ్చే తరం అభిమానులు కూడా జయకృష్ణని అదే స్థాయిలో గుర్తుపెట్టుకుంటారని ఈరోజు అభిమానులు కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. అది నిజం కావాలని కోరుకుందాం. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు జయకృష్ణ చేయాలని, అతనికి జయం కలగాలని కూడా కోరుకుంటున్నారు. నిర్మాతలు కూడా ఈరోజు కొత్త యంగ్ జనరేషన్ గురించి ఎదురు చూస్తున్నారు. ఆ యంగ్ జనరేషన్లో జయకృష్ణ ఒక ఆణిముత్యంలో దొరికాడు. కాబట్టి మరిన్ని మంచి కథలతో మరిన్ని మంచి నిర్మాతలు తెలుగు తెర మీదకి రావాలని కోరుకుందాం. అలాగే మంచి సినిమాలే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పునాది కావాలని కూడా ఆశిద్దాం. ఈ కంటెంట్ మీకు ఏమనిపించింది? నచ్చిందా? నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యాబాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.